కోపం అనేది గొడవలకు కారణం అవుద్ది. గొడవ అనేది కారణమైతే ఆనకట్టకి, వాడికి బైబిల్లో ఆనకట్టకి గీతలు పడితే ఏమవుద్ది? ఆనకట్ట తెలుసుగా, డ్యామ్కి బీటలు పడితే ఏమవుద్ది? ఊరు లెగిసిపోతుంది, ప్రజల మనుగడ పోతుంది. కోపం అనేది చిన్న బీటల్లా ప్రారంభమవుతుంది, అది గొడవలకు దారితీస్తుంది. ఆనకట్ట పగిలిపోతే దిగువ ప్రాంతాలన్నీ మనుగడ పోయి కాలగర్భంలో కలిసిపోతాయి అన్నది ఎంతో వాస్తవము. కాపరాలు, స్నేహాలు, సంఘాలు, సహవాసాలు, పరిస్థితులు, మనుషుల జీవన మనుగడ దేన్ని బట్టి గండి కొడుతుందంటే చెప్పండి. ఒక్క కోపము గొడవకు దారితీస్తే, డ్యామ్ పగిలిపోతే దిగువ పల్లెలు ఎలా అయితే నశించిపోయి నష్టపోయి కొట్టుకుపోతాయో, గొడవలు కోపాలు వస్తే జీవితాలు కూడా నష్టపోయి కొట్టుకుపోతాయి. మరో మాట చెప్తున్నాడు చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు మేలు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడు మేలు, శ్రేష్ఠుడు. బాగా వినండి, బాగా పరాక్రమశాలిగా ఉన్నవాడి కంటే టైంకి కూల్గా ఆలోచించేవాడే గ్రేట్ పర్సనాలిటీ అంట. ప్రతి దానికి ఇదిలోకి వెళ్ళిపోయి రండ్రా చూసుకుందామంటే ఏమవుద్దండి? ఈ బిల్డప్ గల్లు ఎక్కువ ఉంటారు ఈదుల్లో, చూసారు మీరు, వెళ్తారు, అసలు వీడికి గొడవ సంబంధం ఉండదు, వాళ్ళిద్దరు గొడవ ఏదో అవుతుంది, ఆడి మధ్యలోకి దోతాడు, రండ్రి ఈసారి. అసలు ఆడికి వీడికి గొడవ, వీడికి మధ్యలో ఎందుకండి? వీడి మధ్యలోకి వెళ్ళిపోయి సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏ గొడవలో పడితే ఆ గొడవలో నువ్వు దూరకు, నీకు సంబంధం లేని గొడవ, అంటే వివాదం ఏంటో పూర్తిగా నీకు తెలియకుండా, అసలు నీకు సంబంధం ఉందో లేదో తెలియకుండా నువ్వు మధ్యలోకి దూరితే ఏమవుతుంది? మెత్త గుట్టు పంపించేస్తారు. ఏం చేస్తారు చెప్పు? నువ్వు మధ్యలోకి దూరతావు, ఆడివిడి ఏకమవుతారు, నీ మీద పడతారు, ఏమవుతారు? తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. నీకు అవసరమా? దారిడిపోయి కుక్కను దంతుంటాడు అప్పుడు, అది కరిసేస్తే ర్యాబీస్ వద్దు, నువ్వు మమ్మల్ని కరిసేస్తావు అడుగుతా. అది ఏంటంటే ఒకడికి కోపం వస్తే అటు చుట్టుపక్కల, ఒకటి కోపం వస్తే చుట్టుపక్కల కుక్కలను ఎగరేసేవాడు అంటాడు, ఇలా కుక్కను ఎగరేసేవాడు. అసలు ఈడికి గొడవ దాన్ని ఎగరేసాడు, దానికి అర్థమయ్యేది కాదు. కుక్కలను ఎగరేస్తారు, బల్లలు గుద్దెత్తుంటారు, అదో పెద్ద హీరోయిజం అని కూడా. బల్లలు గుద్దేస్తారు, గోళ్ళను గుద్దేస్తారు, గుద్దేసారి గట్టి గుద్దు, కాలో చెయ్యి ఇరిగితే నడుతున్నాడు, ఎవడికి నష్టం? బైబిల్ చెప్తుంది, అన్నిటికన్నా పరాక్రమశాలి కన్నా, బలశాలి కన్నా, కత్తి తిప్పి 10,000 మందిని పడగొట్టేవాడి కన్నా ఆ టైంకి కూలుగా ఉండే పోరా అని వదిలేసి కూల్గా వచ్చేసేవాడే ఆడికన్నా బలవంతుడు అంటున్నాడు. కోపడ్డేవాడు బలవంతుడే కాదండి, కూల్గా ఉండేవాడే బలవంతుడు. ఎందుకంటే ఆ కోపాన్ని నువ్వు అణుసుకోవాలి అంటే నీకు లోపల మానసికమైన బలం ఎంత ఉండాలి చెప్పు? ఎంత బలం, ఎంత స్ట్రాంగ్ ఉంటే నువ్వు అణుసుకోగలవు? రకరకాల మాటలు నిన్ను అనేసి రకరకాలుగా గిచ్చేసినప్పుడు ఆ కోపం అంతా నువ్వు అణుసుకోవాలంటే నువ్వు ఎంత కంట్రోల్ చేసుకునే ఆ సెల్ఫ్ కంట్రోల్ నీకు ఎంత బలం ఉండాలి? భుజబలం కన్నా మనస్సును అదుపులో పెట్టుకునే బలమే గొప్పది. కోపాన్ని అదుపులో పెట్టుకునే బలమే గొప్పది. అందుకే బైబిల్ పదే చెప్తుంది. ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 8వ వచనం చూడండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకు, అది కీడికే కారణం. కోపపడకు. కోపం దేనికి కారణం? కీడికే కారణం. కీళ్ళు ఏమొస్తాయి? బీపీ వస్తుంది, నెక్స్ట్ చెప్పండి మెడికల్లో షుగర్ వస్తుంది, నెక్స్ట్ థైరాయిడ్ వస్తుంది. కీడు. కోప్పడకు, నీ కాపురం పోద్ది. కోప్పడకు, నీ హెల్త్ పోద్ది. కోప్పడకు, నీ మినిస్ట్రీ ఎగిరిపోద్ది. ఎక్కువ కోప్పడకు, నీ లైఫ్ ఎగిరిపోద్ది. కోప్పడకు, చివరికి నీ పరలోకపు సాక్ష్యము నీకు దూరం అయిపోద్ది. అనవసరమైన కోపాల జోలికి పోకు, నువ్వు నరకానికి దగ్గర అయిపోతావు. ఇన్ని చెప్పాక మీకు అనిపిస్తుంది అదేంటండి అలా కోపపడిపోతే ఎలా అండి? మనిషి లక్షణాల్లో అదొక లక్షణం. ఆకలేస్తుంది అన్నది ఎంత వాస్తవమో చెప్పండి, కోపం వస్తుంది అన్నది కూడా అంత వాస్తవం. నేను కోపపడమని చెప్తుంది బైబిల్ చెప్తుంది, నేను కూడా చెప్తున్నాను, కోపపడండి.
కానీ ఆ కోపంలో ఒక న్యాయం ఉండాలి. కోపడదాం, ఆ కోపానికి ఒక న్యాయం. కరెక్ట్, ఇది కోపడంలో న్యాయం ఉందని దేవుడు అనాలి మనకు. అంటే మన కోపానికి ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి? దేవుడు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అడుగుతున్నాను, కోపడంలో న్యాయం ఉండాలి అంటే ఎలా కోపడితే న్యాయం ఉంటుంది? అది తెలిస్తే ఎంతవరకు కోపడాలో, ఎక్కడ కోపడాలో మనకు అర్థం అవుతుంది. చూద్దాం ఒకసారి. ముందు దేవుళ్ళని చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం చూడండి, 7వ కీర్తన 11వ వచనం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేన్ని బట్టి ఆయన కోపపడతాడు? న్యాయమును బట్టి. నువ్వు నేను కోపపడాలంటే ఏముండాలి? న్యాయం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు కూడా కోపపడతాడు, నువ్వు నేనే కాదు. ఎవరు చెప్పండి? దేవుడు కూడా కోపపడతాడు. అంటే ఇప్పుడు దేవుడు కూడా కోపపడుతున్నప్పుడు ఆయన దేన్ని బట్టి కోపపడుతున్నాడు? న్యాయమును బట్టి. ఏంటి న్యాయము? కిందికి వివరిస్తున్నాడా? ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు. ఒక మనిషి మీద దేవుడు ఎందుకు కోపపడుతున్నాడు? మారకపోతే కోపపడుతున్నాడు, చెడుగా ఉంటే కోపపడుతున్నాడు. నెక్స్ట్, దేవుడు కోరుకున్నట్టుగా మనుషుల్లో వ్యక్తిత్వం కనబడలేనప్పుడు కోపపడుతున్నాడు. ఖడ్గం ఎత్తుబడుతున్నాడట, అంబులు ఎత్తుబడుతున్నాడట, విల్లు ఎత్తి పెడుతున్నాడట. ఇవన్నీ ఎందుకు ఎత్తి పెడుతున్నా ప్రభు అంటే ఇలా తిరగరా అని చెప్పడానికే కోపం. అంతే. ఆయన కోపంలో మనుషులకి మార్పు ఉంది. అంటే ఇప్పుడు మనం కోపపడితే ఆ కోపం ఇతరులకు ఎలా ఉండాలి చెప్పండి? ఆడు మారేలా ఉండాలి. మనం కోపపడితే మారతారా, కనబడకుండా పోతారా? చెప్పాలి. ఇప్పుడు నువ్వు కోపపడ్డావంటే ఆ కోపం ఎదుటోడికి ఏం తీసుకురావాలి? మార్పు తీసుకురావాలి. నేను అడుగుతున్నాను, మనం కోపపడినప్పుడు ఎదుటోడికి మార్పు వచ్చేలా, నిజమే అలా కోపపడడంలో తప్పేం లేదు, నేను చేసే పనుల్లో తప్పుడు విధానాలు ఉన్నాయి, నేను మార్చుకోవడం మంచిదని ఆడికి అనిపించాలి. అలా న్యాయపరంగా కోపపడాలి. అంటే ఒక వ్యక్తిలోని యొక్క ప్రవర్తన మార్పు చెందే విధంగా, ఇది బాలేదు, ఇదిగో ఇలా ఉంటే నేను చెప్తున్నాను, నేను నీతో ఉన్నామనుకుంటున్నాను, నువ్వు ఇలా ఉంటే నేను చెప్తున్నాను ఈ ప్రవర్తన ఇది మంచి పద్ధతి కాదు, ఇది దేవుడి ఎదుట నా ఎదుట సహవాసం ఇది బాలేదు, నువ్వు ఇలా ఉంటే కష్టం రా అబ్బాయి అని చెప్పాలి. అది విధానం. ఆ విధంగా మనం కోపపడాలి. అని చాలామంది ఇది ఏం తెలియకుండా ఏమంటారు, సేవకుడు నువ్వు అలా కోపపడొచ్చా అన్నారు. మాకు ఇంక కోపాలు రావు. మరి చర్చికి వెళ్తున్నారు, మీరు అలా కోపపడొచ్చా? చర్చికి వెళ్తే చెప్పండి అంటే వీళ్ళు చేయాల్సిన అన్నీ చేసేస్తారు, మనం ఇంకా చెప్పండి ఏమడు అలా చేయకు నాన్న అనాలన్నమాట. నువ్వు మాట చెప్పినా కోపపడతాం, తిడతాం, బూతులు కాదు తిడతాం, గద్దిస్తాం. ఎందుకు ఇవన్నీ చేస్తామంటే నువ్వు మారాలని కోరుకో, నువ్వు మారాలని పళ్ళు బిగిస్తావు, నువ్వు మారాలని గుప్పులు బిగిస్తావు, నువ్వు మారాలని ఇదిగో ఈ విధానం కరెక్ట్ కాదని నీ మీద కల్లరి చేస్తావు. ఇదంతా దేనికంటే నువ్వు మారాలి. నీలో దైవికంగా వ్యతిరేకమైన పనులు ఉన్నాయి, దైవానికి వ్యతిరేకమైన పనులు. అందుకే నువ్వు మారాలి. ఇప్పుడు దేవుడు కోపపడుతున్నాడు. ఎందుకు కోపపడుతున్నావు? కత్తి ఎందుకు ఎత్తుతున్నావు ప్రభు, విల్లు ఎందుకు ఎత్తుతున్నావు ప్రభు అంటే చెబుతున్నాను రా, నువ్వు వినకపోతే చెప్పండి తీసేస్తాను. ఎంత పెద్ద వార్నింగ్ అంటే అది. దేవుడు బాణం వేస్తాడు అనుకోకండి, పొయిటిక్గా చెప్తున్నాడు. అది సాంగ్ కదా, ఇది పాట కదా. పాటలో కవి భావ వ్యక్తీకరణ. దేవుడు బాణం వేస్తాడంటే బాణం వేస్తాడు. ఎలా వేస్తాడు? నువ్వు ఇలా బైక్ వేసుకెళ్తావు, ఎదరో లారీ బాణం వేస్తాడు అనమాట. నీకు 2 సెకరాలు, అయ్యో 10 సెకరాలు బాణాలు, 10 బాణాలు వస్తాయి. అలా మారుతావా? చిన్న జల కల వచ్చి అలా వెళ్ళిపోద్ది. ఫస్ట్ బాణం అది. అర్థమవుతుందా? అమ్మో అనిపిస్తుంది నీకు, ఏంటిది బాణం అది ఏమనుకుంటున్నా.
బాణాలు పడతాయి, ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు పడతాయి, దెబ్బల మీద దెబ్బలు దేవుడు ఎన్ని కొట్టాలని తగిలిస్తాడు. నీకు ఎంత దేవుడు ఇదిగో నీకు ప్రమాదం ఉందో చూపిస్తాడు, మారు మనసు వైపుగా నడిపిస్తాడు. అవకాశం ఇస్తున్నానని పలుమార్లు హెచ్చరిస్తాడు. ఒక చెట్టు ఫలించకపోతే నేనేమన్నాడు చెప్పండి? 3 ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నాను, ఫలింపని ఈ చెట్టు వలన నేల ఏల వ్యర్థమైపోవాలి అన్నాడు. 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను, 3 ఏండ్ల నుంచి. గతించిన ఏడాది ఫలించలేదు, అంతకుముందు అది ఫలించలేదు, ఇప్పుడు ఫలించట్లేదు, తీసేస్తాను అన్నాడు. దేవుడు ఒక చెట్టే ఫలించకపోతే తీసేస్తా అన్నాడు. ఒక మనిషి అనుకూలంగా లేకపోతే చూస్తాడు, కోపపడతాడు, చిన్న చిన్న దెబ్బలు కొడతాడు, కొంచెం పెద్ద దెబ్బలు తగిలిస్తాడు, ఇంకా చూపిస్తాడు. పలుమార్లు గద్దించినా, ఎన్ని మార్లు గద్దించినా విననొల్లకపోతే చెప్పండి, హఠాత్తుగా మరణాన్ని అనుగ్రహిస్తాడు. పోతాం. అరే ఇప్పుడేంటి టిఫిన్ చేశాడు, సడన్గా ఎందుకు ఇలా అయిందంటే వీడు ఇప్పుడే టిఫిన్ చేయడు, నువ్వు చూసావు, ఆడు చాలా సంవత్సరాల నుంచి టిఫిన్ చేస్తున్నాడు కానీ మారతలేదని దేవుడు ప్రతిరోజు టిఫిన్ చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. నీకు అర్థమవుతుందా? నువ్వు ఈరోజు అరే ఇప్పుడే మాట్లాడాడండి, దేవుడు అన్ని 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడు. వాడు 3 ఏండ్ల నుంచి చూస్తున్నాడు. ఏమని మారట్లేదు. చూస్తాడు అంటే మన హృదయాలు కఠినంగా ఉంటే, వాక్యానికి స్పందించకపోయినా, దేవుని సహవాసానికి స్పందించకపోయినా, ఇక్కడ చెబుతున్న సారానికి నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఎంత కఠినంగా ఉన్నావేంట్రా? చూస్తాడు ఆయన. ప్రసంగికుడు అక్కడ మాట చెప్తుంటే చాలామంది వెనకాల కూర్చొని మొబైల్స్ నొక్కుంటారు. మంచి కదలేండి, బయట మొబైల్స్ నొక్కుతుంటారు. అరే ఎంత కఠినంగా ఉన్నావేంట్రా? ప్రసంగికుడు వచ్చి మాట్లాడుతున్నాడు, ఒక దైవజనులు నిలబడి మాట్లాడుతున్నారు. నీకు దేవుని మాటని కూడా గౌరవం లేదు. ఎంత కఠినంగా, లెక్కలేదురా నీకు అసలు ఎంత కఠినంగా ఉంది నీ హృదయం. గమనిస్తాడు దేవుడు, కోపపడతాడు. కఠిన హృదయాలను చూసి ఆయన కోపపడతాడు. ఆయన అన్నాడు, మీరు నరకానికి పాత్రులు పరిశీల శాస్త్రులారా. మీరు ఏమనుకుంటున్నారంటే మాకు తెలుసులే అనుకుంటున్నారు. నాకు తమ్ముడు అన్నాడుగా, మాకు తెలుసులే. నీకేం తెలుసు? నీ బంధ నీకేం తెలుసు? నీకేం తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు తెలియని వాక్యాలా, మాకు తెలియని లేఖనాలా, మాకు తెలియనివా, కొత్తగా చెప్తున్నాడు మాకు తెలియనివి అనుకుని అద్భుతాలు కళ్ళ ముందు కనబడుతున్న వాళ్ళు యేసు ప్రభుని దైవత్వాన్ని గుర్తించలేకపోతారు. ఎంత కఠినంగా ఉన్నారేంట్రా? కఠినత్వాన్ని బట్టి కోపపడ్డాడు. అంటే దేవుడు కోపపడ్డానికి ఒక న్యాయం ఉంది, తండ్రి అయిన దేవుడు కోపపడ్డానికి ఒక న్యాయం ఉంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోపపడ్డానికి ఒక న్యాయం ఉంది. ఇప్పుడు మనం కేటగిరీలోకి వద్దాం. మరి మనలాగా కోపపడిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారంటే, నీకు దైవానికి ఉన్న మనసు నీకుంటే అలాంటి విషయాల్లో నీకు కూడా ఏమొస్తుంది చెప్పు? కోపం వస్తుంది. కొన్నిసార్లు చూసారా, ఆడు మనకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆడు మనకి ఏ అప్పు లేడు, వాడు ఏ విషయంలో కూడా వాడికి మనకి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమీ లేవు, కానీ వాడి మీద మనం కోపపడతాం. ఎందుకు కోపపడతాం చెప్పండి? నువ్వు సంఘానికి వచ్చి ఎందుకురా ఇలా ఉంటున్నావు? నీ మనసు ఎవరు చెప్పండి? ఎంత పర్సనల్గా అంత పర్సనల్గా మనం ఎందుకు తీసుకుంటున్నాం? అరే ఇక్కడ అందరూ బాగానే ఉన్నారే, చాలామంది ఇక్కడ 100 మంది వస్తున్నారు, అందరూ బాగానే ఉన్నారు, అందరూ బాగున్నప్పుడు నీ ఒక్కడికి ఎందుకు రాడు? ఎలా ఉంటే నీకెందుకంత ఫైరింగ్ వచ్చేస్తుందంటే, అందరికీ ఆడి ఆత్మీయత పట్ల కోపం రావట్లేదు, నీ కోపం వస్తుందంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది.